మీరు కష్టపడి కట్టుకున్న కంపెనీ, మీరు పోరాడి కాపాడుకున్న కంపెనీ ఎవడో లాక్కెళ్ళిపోతుంటే మీకు బాధ ఇట్లా? నన్ను చూస్తే కోపం రాట్లా? భగవద్గీత తెలుసా? అందులో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏమిటో తెలుసా? మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. లైఫ్లో సంపాదించిన డబ్బంతా కళ్ళ ముందే పోతుంటే కూర్చొని భగవద్గీత శ్లోకాలు చెప్తారేంటి సార్? కాలు నేల విత్తనం స్వార్థం అన్నారు. ఆ స్వార్థంతో నిండిపోయిన సుబ్రహ్మణ్యం పశుపతి లాంటి గెలుస్తున్నారు సార్. మరి గెలిచిన సుబ్రహ్మణ్యం ఓడిపోయిన ఈ రామయ్య దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? కదా, కరెక్టే. ఎందుకు వచ్చినట్టు? మీరేమైపోతే నాకేంటి, మీ వర్కర్స్ ఏమైపోతే నాకెందుకు? ఇంకా అతను ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాడా? ఎవరు? పోయినసారి వచ్చిన ఆ సుబ్రహ్మణ్యం. అతను కనిపిస్తే ఒక్కటడుగు, అతని మనస్సాక్షిని అడుగు. సుబ్రహ్మణ్యం ఎవరు అని అడుగు.